భక్తుడైన యెహోషువ తన జీవితంలో తన కనుల ముందు కనబడుతున్న పరిస్థితులను బట్టి కలవరానికి గురైపోయిన సందర్భం. భక్తుడైన మోషే నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలు నడిచారు. తన తనాంతరము భక్తుడైన యెహోషువకి తన బాధ్యత అప్పగించబడింది. అయితే ఒక్కరిని ఇద్దరిని కాదు, అనేక లక్షల మందిని తను నడిపించవలసిన పరిస్థితి. వారి ఆలోచనలు వేరు, వారి తలంపులు వేరు. అయితే ఆ విషయం కొరకు భక్తుడైన యెహోషువ దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు దేవుడు ఒక చక్కనైన వాగ్దానాన్ని ఇస్తున్నాడు. నీవు భయపడొద్దు, నేను నీకు తోడై ఉంటాను అంటాడు. నీవు నడుచు మార్గంలో నేను నీకు తోడై ఉంటాను అంటున్నాడు. మరి ఈ మాట మన జీవితాల్లో నెరవేర్చబడాలంటే మనం ఏం చేయాలంటే, వాక్యం మనకి ఏది బోధిస్తుందో, వాక్యం మనకి ఏది నేర్పిస్తుందో దాని ప్రకారంగా యెహోషువ వలె మనము నడుచుకుంటే దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో కూడా తెలియజేస్తున్నారు. మనము నడుచు మార్గం అంతటిలో కూడా సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుడే మనతో రాబోతున్నాడండి.